మా హిందీ మాస్టర్ని సూపర్ నీకు ఇట్లనే కావాలి ఇలా పంతులు కనుక నా చేతిలో ఉన్నది చూడు మాట వింటారు నా మాట వినండి ప్లీజ్ పంతులు ఏంటంతా నేను చెప్పేది అదే సార్ గొడవలు వద్దని అసలు ఈ పెంటంతరికి కారణం నువ్వు కాదు పెంట నా గురించే సార్ కానీ నేను చేసింది కాదు అసలు ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను ఇదిగో బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను ఎట్లానా అయితే వీళ్ళందరికీ నచ్చ చెప్పి ఇస్తాయి కాపించు ఆవేశాన్ని ఆపగలం అభిమానాన్ని ఆపలేము సార్ లొల్లి చేస్తారేది బా ముందు క్లాసులకు అయితే పోండి తర్వాత చూద్దాం పదండి పదండి అందరూ క్లాసులకు పదండి నన్ను మళ్ళీ కాలేజీలో తీసుకోకపోతే కదలం ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనకండి అందరూ ఇక్కడ కూర్చోండి ఈ బ్యాటరీ డల్ అయింది ఆడ కాలేజీలో లొల్లయింది ఆ హిందీ పంతుని మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు ఈ మేటర్ సీరియస్ అయిందనుకో నేను సీప్ అయిపోతా మీ నాయన కిట్టు పోయి కూడా ఈ విషయం ఇడిసేయమన్నాడు ఇప్పుడు నువ్వేం చేయమంటే చేస్తా ఏం చేయమంటావు చెప్పు ఓకే రోడ్ మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి అంతే కదా ఇదైతే పక్క ఇంకో పంతులు నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి గప్పుడే కాంప్రమైజ్ తప్పు చేసింది ఆ అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి మేము దానికి ఒప్పుకోం నా ఒక్కడి సారీ వల్ల మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుందంటే 100 సార్లు సారీ చెప్తాను వైశాలి ఐఎమ్ సారీ శంకర్ సార్ ఐఎమ్ సారీ లింగ సార్ ఐఎమ్ సారీ వెంకట్ గారు ఐఎమ్ రియలీ సారీ సార్ ఇంకా చాలు చాలు మస్తు అయింది ఇక పంతులు మంచిగా పోయి పాఠాలు చెప్పుకోపో